హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నిజం చెప్తున్నా భయ్యా, నిన్న సాయంత్రం నుండి నేనైతే పిచ్చి హైలో ఉన్నాను. నా మైండ్ కూడా పనిచేయట్లేదు. ఎందుకంటే సలార్ 2 మూవీ నుంచి ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ చెప్తే కనుక ఇక ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతారనుకోండి. ఇక ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సలార్ 1లో అందరికీ తెలియని ఒక ట్విస్ట్ ఏంటంటే, మనం ఒక ప్రభాస్ని అయితే చూసాం, మరి కోరమీసల ప్రభాస్ని చూడనే లేదు. మరి కోరమీసల ప్రభాస్ ఎప్పుడు వస్తారంటే సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే కాన్సార్కి వెళ్ళేటప్పుడు ఒక కింద ఒక టన్నెల్ అయితే ఉంటుంది. సో వరదరాజం అన్నారు దేవా కోసం వెళ్ళేటప్పుడు ఆ టన్నెల్ నుంచి వెళ్తుంది కారు. ఆ టన్నెల్లో మనకు కొన్ని క్లిప్స్ అయితే ఉంటాయి. సో మీరు ప్రభాస్ మైండ్లోకి ఇట్లా వచ్చి వెళ్తాయి అన్నమాట ఆ టన్నెల్ ఫైట్స్ అనేటి. ఆ జాకెట్టు, ఆ పెద్ద పొడవాటి కత్తి, ఈ టన్నెల్లో ఒక ఫైట్ ఉంటుందట. ఈ టన్నెల్ ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందంటే, మనకు దాదాపు రోజుకు కొన్ని వేల మంది కాటేరమ్మ ఫైట్స్ చూస్తారు. అది చూడండి ఎవరికి నిద్రనే పట్టదు. మరి కాటేరమ్మ ఫైట్నే ఉంటుంది, మోర్ బ్రూచువల్ దెన్ కాటేరమ్మ ఫైట్ అంట. కాటేరమ్మ ఫైటే ఒక రేంజ్లో ఉంటే, మరి కాటేరమ్మ ఫైట్ని మించి ఇంకా 100 రెట్లు ఎక్కువగానే ఉంటుందట ఈ టన్నెల్ ఫైట్. ఇక ఆ కోరమీసాల ప్రభస్సు అంత భారీ కటౌట్, ఆ జాకెట్ వేసుకొని ఆ పొడవాటి కత్తి పట్టుకొని నరికేస్తే ఉంటుంది నమ్మా బతుకు. అసలు చెప్తేనే అసలు ఎక్సైట్మెంట్తో చచ్చిపోయేలా ఉన్నాను భయ్య. నిజంగా చెప్తున్నా, పిచ్చిగా వెయిటింగ్ భయ్య, పిచ్చిగా వెయిటింగ్ అంతే. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇక సలార్ 2 విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందంటే, ఇండియన్ బాక్స్ ఆఫీసు ఒక 100% కాదు, ఒక 500,000% షేక్ అవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈ ఒక్క టన్నల్ ఫైట్ చాలు 1000 కోట్లు కొల్లగొట్టడానికి. ఇది పక్కా నిజం. మరి మీరేమంటారు మరి?